ఇప్పుడే మీ దగ్గరలో ఉన్న కేఎస్ బేకర్ స్టోర్స్కి వెళ్ళి న్యూ ఇయర్ కేక్స్ని ఆర్డర్ చేయండి. బికాస్ ఇట్స్ నాట్ అ హ్యాపీ న్యూ ఇయర్, ఇట్స్ అ హ్యాపీ న్యూ ఇయర్. శత్రువును కూడా ప్రేమించమని క్రిస్టియానిటీ చెప్తుంది. శత్రువును కూడా ప్రేమించాలని. ఈరోజు ఇక్కడ మిత్రుడిని కూడా శత్రువుగా చూసే పరిస్థితిగా చేశారు. ఇంక ఎవడు ఏమీ ఎంత అవసరం లేదు. ఇంట్లో ఉంటే ఒక మంచి మాట్లాడితే వాడు నాకు శత్రువు కాబట్టి కేసు పెట్టి అనే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్క క్రిస్టియానిటీలో సేవ అనే పునాదితో క్రిస్టియానిటీ మిషనరీస్ కానీ ఇవన్నీ పుట్టాయి. ఇప్పుడు మామూలుగా మనం చూస్తే ఈ దేశంలో స్కూల్స్ కానీ కాలేజీలు కానీ హాస్పిటల్ కానీ ఎన్నో పెట్టి సేవా కార్యక్రమాలు అందించింది క్రిస్టియన్ మిషనరీసే అందించాయి. ఈ విషయాన్ని ఎవ్వరూ మరిచిపోలేనటువంటి సంఘటనవి. ఈరోజు మన గుంటూరు ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్, ఎన్టీ రామారావు గారు నిమ్మకూరులో పుట్టి విజయవాడలో కాపురం ఉంటూ గుంటూరుకి వెళ్ళి ట్రైన్లో చదువుకొని మళ్ళా సాయంత్రం ఇంటికి వచ్చాడంటే అది ఆ రోజు ఆ కాలేజ్ ఇచ్చి అలాంటి మహానాయకుల్ని తయారు చేసిన కాలేజ్ ఏసీ కాలేజ్. అదే మరి ఇక్కడ చూస్తే ఆంధ్ర లయోలా కాలేజ్ 1953లో ఈ కాలేజీ పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది నాయకుల్ని తయారు చేశారు. ఏ ఫీల్డ్ అయినా తీసుకోండి, నేను ఒక ఫీల్డ్ అని చెప్పడం లేదు, అన్ని రంగాలలో నాయకుల్ని తయారు చేసిన కాలేజీలు ఇవన్నీ. ఇలాంటి సేవాభావంతో మీరు పనిచేస్తే ఇంతవరకు అన్ని ప్రభుత్వాలు కూడా ఒకటి ఆలోచించాయి, మనము చెయ్యలేని పనులు ఈ మిషనరీస్ చేస్తున్నాయి కాబట్టి గ్రాంట్ని ఎయిడిద్దాం, మనం కూడా సహకరిస్తామని గ్రాంట్ని ఎయిడ్ ఇచ్చారు. మొట్టమొదటిసారిగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు ఈ ఆలోచనే రాలేదు. ఎప్పుడు ఈ మరి చేస్తారని కూడా నాకు ఆలోచన రాలేదు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా, 45 ఏళ్ళు రాజకీయంలో ఉన్నా, ఫస్ట్ టైం ఒక స్కీమ్ ఫర్ స్కామ్. స్కీమ్ ఏంటి? గ్రాంట్ని ఎయిడ్ తీసేస్తే కాలేజీలు క్లోజ్ అయిపోతాయి. కాలేజీలు క్లోజ్ అయిపోతే ఆ ప్రాపర్టీ మనం కొట్టేయచ్చు. ఎంతండి? 7 లక్షల కోట్ల రూపాయల ఆస్తుల కోసం టెండర్లు పెట్టారంటే ఏమనాలో మీరు ఒక్కసారి ఆలోచించండి. కోపం వస్తే నేను ఎక్కువ మాట్లాడితే నా మీద కేసులు. ఈరోజు నేను సమాధానం కూడా నా కేసుల గురించి చెప్పలేకపోతున్నాను, కోర్టులో ఆంక్షలు ఉన్నాయి. అంటే మీరు ఏ విధంగా అర్థం చేసుకోవాలనో క్రిస్టియన్ ప్రాపర్టీస్ అన్నీ కూడా సిటీస్లో కానీ టౌన్స్లో కానీ చాలా వాల్యుబుల్ ప్రాపర్టీస్ని ఒకప్పుడు దాతలు దానం చేశారు. ఒక ఆలోచనకి, ఒక ఐడియాలజీకి వాళ్ళు ఆకర్షించబడి చారిటీ కోసం ఇస్తే అలాంటి ప్రాపర్టీస్ అన్నీ కూడా ఈరోజు దెబ్బతినే పరిస్థితికి వస్తూ ఉంది. మేము ఎన్నోసార్లు పోరాడాము ఈ విషయంలో. ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదని చెప్పిన ఈ ప్రభుత్వం లెక్క పెట్టుకోకుండా గ్రాంట్ నీడ్ వినిదీసి ఇష్ట ప్రకారం చేశారు. ఈ సందర్భంగా ఒక ఉదాహరణ చెప్తున్నాను. గుంటూరు రంగానే శంకర్ విలాస్ మీకు గుర్తుంటుంది, ఉందా? మీకు గుర్తుందా? శంకర్ విలాస్ ఒక సర్కిలే ఉంది అక్కడ, ఒక సర్కిలే ఉంది. శంకర్ విలాస్ సెంటర్ అని ఒకటి ఉంది. అక్కడ శంకర్ విలాస్ హోటల్ ఉండేది. ఎప్పుడో వాళ్ళ పూర్వీకులు పెట్టారు. రంగనాయకమ్మ అని ఆ హోటల్ ఆవిడ రన్ చేస్తుంది. ఆవిడ చేసిన పనేంటి? ఒక సమాజ హితం కోసం. ఎప్పుడైతే మీకు విశాఖపట్నంలో ఒక యాక్సిడెంట్ జరిగింది ఎల్జీ పాలిమర్స్లో, ఆ సంఘటన పట్ల ఆవిడ బాధపడింది. సమాజం ఏంటి మారిగా అయిపోతుంది, మంది చనిపోయారని. దానిపైన ఆవిడ చేసిన పెద్ద నేరం ఏంటంటే ఒక ట్వీట్ పెట్టింది, ట్విట్టర్లో ఒక మెసేజ్ పెట్టింది, దాన్ని ఖండిస్తూ కన్సర్న్ చూపించింది.